రావాలి సన్మానిస్తున్నారు ఆయన తరపున గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలా మన మైక్ తీసుకోండి వెంకట్రావు గారు బీ హ్యాపీ వామ్ అండ్ బ్రైట్ ఆల్ యువర్ గట్టిగా చప్పట్లు కొట్టాలా మన సభ్యులైన సంతోష్ కుమార్ గారు చాలా సంతోషంగా ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారండి ఆయనకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా నెక్స్ట్ నౌకల్ శెట్టి గారు మన హాస్య బ్రహ్మ నౌకల్ శెట్టి గారు షాలుతో సన్మానం తర్వాత మన సభ్యులైన డాక్టర్ శర్మ గారు ఒక షాలుతో నెక్స్ట్ రాములు గారు తీరమ్మా ఆయన ఒక షాలుతో సన్మానం చేస్తున్నారు గట్టిగా ఏమంటారు నెక్స్ట్ మన ఏబీసీ లాఫ్టర్ క్లబ్ అమితాబ్ బచ్చన్ అనేటువంటి ప్రసాద్ గారు ఒక షాలుతో సన్మానం ఈయన హైట్ ఎవరు లేరండి హైట్ పర్సనాలిటీ వెరీ గుడ్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు చాలా ఉత్తేజంగా వచ్చారు ఇప్పుడు మన స్త్రీమూర్తులంతా కూడా సన్మానానికి సన్మానం చేయదలిచారు మొట్టమొదటిగా మన దుర్గా మేడం గారు తర్వాత మన గిరిజా మేడం గారు చెప్పండి సురేందర్ గారు ఎక్కడ లేరా రండి సురేందర్ గారు రండి దయచేయండి మురళి గారు గిఫ్ట్ ఇస్తున్నారు అందరు చూడండి అందరు ఒకసారి దగ్గరికి రండి అందరు దగ్గర రండి ఒకసారి మేడం గారు పద్మా మేడం గారు అమ్మ ఒకసారి రండి ఫోటో గ్రూప్ ఫోటో రండి చంద్రశేఖర్ గారు ఒక కొంచెం దగ్గరండి మేడం గట్టిగా చప్పట్లు కొట్టాలా ప్లీజ్ కమాన్ అయ్యా నెక్స్ట్ వీడియో మిస్ అయింది కొద్దిగా పాజ్ అయిపోయింది అందుకని రాజు కొద్దిగా ఇంకెవరున్నారండి ఒక ఫోటో మొత్తం షెడింగ్ మమ్మల్ని నాగేంద్ర గారు గమ్ములు కావాలా నాగేంద్ర గారు బోస్ గారు మీరు అటు వెళ్తే వస్తుంది కొమరయ్య గారు నిలబడేది వీడియో ప్లస్ ఫోటో
శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ వస్తే వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడే వచ్చాడు. కప్ మ్యాచ్ ఇప్పుడే వచ్చారు. మురళి గారు ఇప్పుడు మనం చివరి ఘట్టంలో వస్తున్నాము. మన వెంకట్రావు గారు చాలా సీనియర్ మెంబర్ అయినా రెగ్యులర్ గా వస్తుంటారు. ఆయన స్పందన తెలియపరుస్తారు. ఆయన స్పందన తర్వాత నెక్స్ట్ కార్యక్రమంలోకి మనం అందుకే తీస్తూ సెంటర్ నువ్వేం ఫీల్ అందరికీ ఫస్ట్ ఆలస్యమైనందుకు క్షమాపణలు. తర్వాత నేను మిలిటరీ రిటైర్డ్ అండి. నాకు 3 ఆడపిల్లలు. అందరూ బాగా చదువుకొని జర్మనీలో, అమెరికాలో, బెంగళూరులో అక్కడంతా సెటిల్ అయిపోయారు. నేను కూడా అక్కడికి అమెరికాకు 3 సార్లు, జర్మనీకి 2 సార్లు వెళ్ళి వచ్చానండి. యూరోప్ కంట్రీస్ అన్ని తిరిగి వచ్చాను. అట్లాగే నేను 2013లో రిటైర్ అయ్యానండి. ఇక్కడ ఈస్ట్ ఆంధ్రబాగ్ నాకు ఇల్లు ఉంది. అక్కడికి వచ్చినాక ఆర్మీలో ఎక్సర్సైజ్లు అలవాటే కాబట్టి ఇక వాకింగ్ లాగా ఇటు వచ్చాను. రాగానే ఇక్కడ మన వాళ్ళందరూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. నాకు మరుసటి రోజే నేను జాయిన్ అవటం అయింది. కంటిన్యూగా వస్తూ ఉన్నాను. 2-3 బర్త్డేలు నేను ఆల్రెడీ ముందు చేసుకున్నాను. ఆ తర్వాత ఈ ఫారెన్ ట్రిప్స్ అటు ఇటు పోతూ కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది. దాని తర్వాత కరోనా వచ్చింది. అట్లా జరుపుకోలేకపోయాను. మరలా ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నానండి, బర్త్డే చేసుకున్నాను. మీ అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ మరీ థ్యాంక్స్ అండి. టిఫిన్లు అరేంజ్మెంట్ చేసి ఉన్నాయి, అవి తీసుకొని నన్ను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మిత్రులు మన వెంకటేశ్వరరావు గారు, ఆయన కూడా జోక్స్ చెప్తూ ఉంటారు. ఒకసారి సన్మానం గట్టిగా ఒకసారి చెప్పండి కూడా. వసంతరావు కూడా లేటెస్ట్ గా వచ్చారు. చైనా బజార్ వసంతరావు గారు చైనా బజార్ అధినేత. ఆయన ఒకసారి గట్టిగా నెక్స్ట్ మహేష్ గారు. నెక్స్ట్ మన మహేష్ గారు కూడా ఒక వెంకటేశ్వర స్వామి వస్త్రంతో, చేనేత వస్త్రంతో అబ్బాబ్బా స్వీట్ కూడా తినిపించారండి. ఢిల్లీ అగ్ర స్వీట్. శేషగిరి గారు లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చి పూలమాలతో సత్కారం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన రంగంబాబు గారు, కృష్ణబాబు గారు స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఆయనకు గట్టిగా విషయం చెప్తున్నారు. ఆయన కూడా ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలా. నమస్కారం పెట్టి స్పందన అయిపోయింది. ప్రణామం ఆయన ఆల్రెడీ చెప్పారు. అదే బాబాయ్ పాట పడుతుందా? బాబాయ్ ఒక పాట నేను ఇందాక చెప్పడంలో కొంచెం మర్చిపోయాను. మన ప్లాట్ఫామ్ ఇచ్చిన చారి గారికి, ఇది డిసిప్లైన్గా నడుపుతున్న మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ, అలాగే మన లాఫింగ్ క్లబ్ సభ్యులు అందరూ నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలండి. పేరు ధన్యవాదాలు. अन्ना किसी का कर न सको तो बुरा किसी का मत करना, पुष्प नहीं बन सकते तो तुम कांटे बन कर मत रहना। भला किसी का कर न सको तो बुरा किसी का मत करना, पुष्प नहीं बन सकते तो तुम कांटे बन कर मत रहना। बन न सको भगवान अगर तुम कम से कम इंसान बनो,
नहीं कभी शैतान बनो तुम, नहीं कभी हैवान बनो। बन न सको भगवान अगर तुम, कम से कम इंसान बनो। नहीं कभी शैतान बनो तुम, नहीं कभी हैवान बनो। सदाचार